దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఇట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడలారే, మహావిశ్రాంతం దినము, పునరుత్థానారాధన, దేవుని సన్నిధిని ఆరాధించే గడియలువి గనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుడే నరు నిర్మించి వారిని ఆశీర్వదించినట్లుగా మన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, దేవుడు అభివృద్ధి కలగజేసేవాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు, ఫలింపునిచ్చేవాడు. ఆయన కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండాలనేది ఆయన తపన. ఎందుకంటే మానవుని తన పోలికలో చేసుకున్నాడు, తన ఆలోచనలు ఆయన చేసుకుని ఉన్నాడు గనుక ఈ జీవరాశులన్నిటిలో ప్రత్యేకంగా తన స్వహస్తములతో నరు నిర్మించాడు గనుక బాధ్యత కలిగి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఆదినరుడైన ఆదాము దేవుని మాట వెనుక ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి మానవుడు దేవునికి వ్యతిరేకముగా ఉండి ఆయనిచ్చే ఆశీర్వాదాలు, అభివృద్ధిని, ఫలాలను దూరము చేసుకుంటూ ఉన్నాడు. గనుక దేవుని మాట వినేవారిగా ఉంటే ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తానని మాట ఇస్తూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో. గనుక అభివృద్ధి కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా దేవుని మాట వినేవారిగా మారాలి. ఆయన మాట ఎంతో శ్రేష్టమైనది, ఆయన మాట బలమైనది గనుక ఆయన ఆజ్ఞను పాటించి లోబడే వారిగా ఉంటే నిశ్చయముగా మన ప్రతి ఒక్క అవసరతను ఆయన తీరుస్తారు. ఆరోగ్య విషయంలో, ఆర్థిక సమస్యల నుండి అన్నీ కూడా ఆయన విడిపించి ఆరోగ్యమునిచ్చి జీవవాయువును అనుగ్రహించిన ఆ దేవుడు ఫలింపచేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. గనుక దేవుని యొక్క సన్నిధిలో మాట వినేవారిగా మారదాము, దేవునికి లోబడదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఆదినరులైన వాదములు మీరు ప్రేమించి మీరు ఆశీర్వదించి అభివృద్ధి చెందమని వాగ్దానము చేశారు. మీ వాగ్దానము గొప్పది గనుక ఆ వాగ్దానం పొందుకున్నారు కొంతకాలము. తర్వాత నీ మాట వెనుక వారి ఏదేను తోట నుండి బయటకు త్రోయబడ్డారు. నైనా దూరమైపోతున్న మానవుని ప్రేమించి మరలా నీ మాట వినటానికి ప్రాణం పెట్టిన మహాదేవుడవు, ప్రేమమూర్తివి గనుక నీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. మీ మాట విని లోబడే జీవితం అందరికీ దయచేయమని, ఎటువంటి సమస్య అయినా పరిష్కరించు దేవుడు గనుక, ప్రేమగల దేవుడు గనుక మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ ఈ విశ్రాంతి దినము సంపూర్ణంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, ఎవరే కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమెన్.